హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఈరోజు పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ మనం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత మనము ఒక బిర్యానీ ఆకు, అలానే చెక్క, లవంగ, యాలక, ఓకే ఈ 3 వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను షాజీరా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాష్యూ. ఓకే, ఈ ఆనియన్స్ ఏంటంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వెయిట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. సో నేను పుదీనా రైస్ అని చెప్పాను కదా, పుదీనాకి మనం ఫస్ట్ గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. మనకి కారానికి తగ్గట్టు గ్రీన్ చిల్లీ, అందులో లవంగా వేసానండి, కొంచెం అల్లము, 2 వెల్లుల్లి వేసాను. మీకు అల్లం వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ పుదీనా, దీంట్లో కొంచెం వాటర్ వేసి మనం మొత్తం పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా నేను కొంచెం 1 చిల్లీ వేసానండి. ఇక్కడ మనకి ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇంకొంచెం వేగాలండి. చూసారు కదా, మనకి వేగిన తర్వాత నేను కొన్ని ఆనియన్స్ పక్కకు తీస్తున్నానండి. ఓకే, ఇది లాస్ట్లో మనం గార్నిష్ కోసం యూజ్ చేద్దాం. సో మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పుదీనా పేస్టు, మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పుదీనా పేస్ట్ అనేది బాగా కుక్ అవ్వాలండి. చూడండి, మనకి ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి మొత్తం కుక్ అవ్వాలి. నెక్స్ట్ సాల్ట్, మనకి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి. కారం, సాల్ట్ మీరు చెక్ చేసుకొని వేసుకోండి ఎంత కావాలనేది. ఓకే, మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, మనం మిగిలిన అన్నంతో కూడా ఇలా తయారు చేసుకోవచ్చండి, ఉడికించిన రైస్. ఓకే, ఇప్పుడు మనకి ఆ పేస్ట్కి ఎంత రైస్ పడుతుందో అంత రైస్ వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవడమే. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం మనం క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ అలా వదిలేయాలండి, లో ఫ్లేమ్లో పెట్టేసి. ఓకే, చూడండి, మనకి ఆల్మోస్ట్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇందాక ఆనియన్స్ తీసి ఉంచాను కదా, అవి ఇక్కడ గార్నిష్ కోసం వేస్తున్నాను అండి. ఇక్కడ వచ్చేసి పుదీనా, కొత్తిమీర కూడా ఇలా గార్నిష్ కోసం వేసాను. సో మనకి రైస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.